1 అవర్ 53 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'వృత్త' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద రివ్యూ. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే 'వృత్త' ఈస్ నాట్ ఎ రెగ్యులర్ టైమ్ పాస్ ఫిల్మ్. ఇది కొంచెం సీరియస్ టోన్, సైకలాజికల్ షేడ్స్, మిస్టరీ ఫీల్ ఉన్న మూవీ. సో జస్ట్ టైమ్ పాస్ కోసం చూసే వాళ్ళకి కొంచెం స్లో అనిపించొచ్చు. బట్ కంటెంట్ టేస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం మూవీ అదిరిపోద్ది. మూవీ హీరో లైఫ్‌లో జరిగే అన్‌ప్రెడిక్టబుల్ ఇన్సిడెంట్స్‌తో స్టార్ట్ అవుతుంది. అసలు అవన్నీ నేచురల్‌గా జరుగుతున్నాయా? మనం చేసిన కర్మలు మళ్ళీ మన ముందుకే సర్కిల్‌గా తిరిగి వస్తాయా? అనే కాన్సెప్ట్ మీద మూవీ రన్ అవుతుంది. ఆ జర్నీలో పాస్ట్, ప్రెజెంట్, మైండ్ ఇవన్నీ కలిసిన లూప్ లైక్ నేరేషన్ ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అని మనల్ని కన్‌స్టెంట్‌గా ట్రిగ్గర్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే రెస్ట్ ఆఫ్ ద మూవీ ఆల్ ఈస్ అబౌట్ హౌ హి ఫేసెస్ దట్ సర్కిల్ కాల్డ్ వృత్త. ఫస్ట్ హాఫ్‌లో డైరెక్టర్ గారు స్లో బర్న్ స్టైల్ ఫాలో అయ్యారు. సీన్స్ క్లామ్‌గా నడుస్తున్న ఫీలింగ్ ఇచ్చినా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఇన్విజిబుల్ టెన్షన్ బైల్డ్ అవుతుంది. సైలెన్స్‌ని బాగా యూజ్ చేశారు. డైలాగ్స్ షార్ట్ బట్ మీనింగ్‌ఫుల్‌గా ఉన్నాయి. సింబలిజం చాలా ప్లేసెస్‌లో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో మైండ్ వర్సెస్ రియాలిటీ కాన్‌ఫ్లిక్ట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని సీన్స్‌కి వావ్! ఇదంతా ఇలా కనెక్ట్ అవుతుందా అనే ఫీల్ వస్తుంది. బట్ హానెస్ట్‌లీ చెప్పాలంటే సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ ఫీల్ అవ్వచ్చు ఇఫ్ యూ ఎక్స్‌పెక్ట్ ఫాస్ట్ పేస్. ఇది కమర్షియల్ మాస్ స్క్రీన్ ప్లే కాదు. అర్థం చేసుకొని ఎంజాయ్ చేసే టైప్. క్లైమాక్స్ కొంచెం ఓపెన్ ఎండెడ్ ఫీల్‌లా అనిపిస్తది. బట్ డెఫినెట్‌లీ వర్త్ ఆఫ్ వాచ్. హీరో పర్ఫార్మెన్స్ సాలిడ్ ఉంది. ఇంటర్నల్ పెయిన్, గిల్ట్, కన్‌ఫ్యూజన్ అన్నీ ఐస్ అండ్ బాడీస్‌తో కన్వే చేశారు. ఓవర్ యాక్షన్ ఎక్కడ కూడా లేదు. సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా అండ్ రియలిస్టిక్‌గా చేశారు. సో కంటెంట్ డ్రైవెన్, సైకలాజికల్ ఎలిమెంట్స్, సింబాలిక్ స్టోరీ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ మస్ట్ ట్రై అండి. మోస్ట్‌లీ 70-90% వరకు ఈ మూవీ లైక్ చేయొచ్చు. ఇన్ కేస్ యాక్షన్ డ్రామా, క్రైమ్ కామెడీ, రొమాంటిక్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 40-70% వరకు లైక్ చేయొచ్చండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.